నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏమంటాను దేవుడు ఇక్కడ 4వ మాట ఏం చెప్తాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అంటాడు. ఎక్కడ తృప్తిపరచబడతారు? దేవుని రాజ్యం పోయిన తర్వాత అన్ని నీతి కొరకు ఆకలైన వాళ్ళని దేవుడు అక్కడ తృప్తిపరుస్తాడట. ఇక్కడ దేవుని రాజ్యములు. హల్లెలూయా. 4వ మాట చెప్పండి ఒకసారి. 4వ మాట ఏమంటానా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అందరూ చెప్పాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. దేని కొరకు ఆకలి కావాలి? ధూప కావాలి, ఆకలి కావాలి. దేని కొరకు? నీతి కొరకు. చెప్పండి. నీతి కొరకు నీకు ఆకలి కావాలి, న్యాయం కొరకు నీకు ఆకలి కావాలి. ఏమంటాను ఇక్కడ యేసుప్రభువు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటున్నాడు. మనకు అంటే నీతి కొరకు ఆకలి కావాలి, నీతి కొరకు ధూప కావాలి. ఏమేం కావాలట? నీతి కొరకు అంటే మన శరీరం ఇప్పుడు దుప్పి ఏ విధంగా అయితే నీళ్ళ కొరకు ధూప అయితే పరిగెడుతూ ఉంటుందో, నీతిని సంపాదించడానికి న్యాయం గురించి మనకు ఆకలి కావాలి. దేని కొరకు చెప్పండి? నీతి న్యాయాల కొరకు మనకు ఆకలి దప్పులు కావాలట. ఏం కావాలట? నీతి కొరకు ఆకలి కావాలట, న్యాయం కొరకే మనకు ధూప కావాలంటున్నాడు. మనం నీతిని సంపాదించుకోవాలి. చెప్పండి. న్యాయాన్ని సంపాదించుకోవడానికి మనకు ఆకలి కావాలంటాడు. ఏం కావాలట? ధూప కావాలంటాడు. నీతి న్యాయం కొరకు ఏం కావాలట? ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటున్నాడు. దేవుని ద్వారా ఈరోజు ఒకటి నీతి, రెండవది న్యాయం. ఈ రెండు మనకు అవసరం. దేవుడు కూడా నీతిమంతుడు, రెండవ దేవుడు న్యాయవంతుడు. ఈ ప్రపంచంలో న్యాయవంతుడు నీతిమంతుడు ఎవరు లేరు. యేసు ఒక్కడే నీతిమంతుడు, యేసు ఒక్కడే న్యాయవంతుడు. పరలోకంలో నీతిమంతుడు యేసు ఒక్కడే ఉంటాడు, పరలోకంలో కూడా న్యాయం ఉంటుంది. ఏముంటుంది అక్కడ? నీతి న్యాయాలు ఉంటాయి. అక్కడ అన్యాయాలు మోసాలు మరి ఇక్కడ ఏముండదు. అక్కడ చెప్పండి, ఉంటుందా? నీతి న్యాయం గల రాజ్యం అది. హల్లెలూయా. ఇక్కడి పరిపాలన అంతా న్యాయం ఉండదు, అన్యాయం ఉంటుంది కదా. ఎక్కడ చెప్పండి? నీతి న్యాయంతో కూడిన రాజ్యం అది. అందుకనే యేసులో ఏమంటాడంటే మరి 9 ధన్యతలలో 4వ ధన్యత నేర్చుకుంటున్నాం. నీతి కొరకు ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుని శిష్యులైనది వచ్చిరి. అప్పుడే నోరు తెరిచి లాగిన బోధింపసాగాను. మొదటి మాట ఏమో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిదని చెప్పినాడు. ఎవరంటే ఆత్మ కొరకు దీనులుగా ఉన్న వారిదే, ఆత్మ కొరకు తగ్గించుకున్న వాళ్ళదే దేవుని రాజ్యం అని కూడా బోధించినాడు. ఇది మొదటి ధన్యత. రెండవ ధన్యత ఏమో దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. మూడవది సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుని అన్నాడు. నాలుగవదేమో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటాను. చెప్పండి, దేని కొరకట? నీతి కొరకే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరిలో కూడా నీతి ఉండాలి, రెండోది మన న్యాయం ఉండాలి. ఏమన్నా చెప్పండి? నీతి న్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ఒకడే నీతిమంతుడు, యేసు ఒకడే న్యాయవంతుడు. ఆయన రాజ్యం కూడా నీతి న్యాయాలతో కూడుకొని ఉంటుంది. నీలో కూడా నీతి ఉండాలి, నీలో కూడా న్యాయం ఉండాలని కూడా దేవుడు నేర్పుతుంది. అందుకే నీతి కొరకు ఆకలి కావాలట. మనకి ఏం కావాలి చెప్పండి? నీతిని సంపాదించడానికి, న్యాయం సంపాదించడానికి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనులు, వారు తృప్తిపరచబడుతున్నారని చెప్తున్నాడు. చూడండి, ఒక మాట చదువుకున్న పరిశుద్ధ గ్రంథం నుండి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చేయండి. యేసుప్రభువు ఎలాంటి వాడో ఎజ్రా గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథమైన తర్వాత ఉంటుంది. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15. రెండవ ఇతిహాస తర్వాత ఉంటుంది, దినవృత్తాంత తర్వాత ఉంటుంది. ఎజ్రా 9వ అధ్యాయము 15వ వచనం దొరికింది. ఎవరికైనా చదవండి. ఇక్కడ ఎజ్రా గారు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీతిమంతుడు ఇశ్రాయేలు దేవా, ఏమంటాడు? ఓ ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. సభలు కొట్టాలి. హల్లెలూయా. మన దేవుడు ఏమైనాడట? నీతిమంతుడై ఉన్నాడు. అందుకే నీతి గురించి ఆయన బోధిస్తున్నాడు. ఆ నీతి ఏమంటాడు? 4వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు
తృప్తిపరచబడదు అంటున్నాడు. అందుకని మన దేవుడు ఎవరట? ఇశ్రాయేలు దేవా నువ్వు నీతిమంతుడవై ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడట ఆయన? ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. దేవుడిలారా, మనలో నీతి లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు, న్యాయము లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. అక్కడ నీతి న్యాయం ఏమిటో దేవుని రాజ్యంలో. కనుక మన దేవుడు కూడా ఎవరు చెప్పండి? నీతిమంతుడై ఉన్నాడు. చెప్పాలి ఏమైనాడు? నీతి అంటే అంత అర్థమైందా? నీతిమంతుడు అంటే ఏ పాపము లేనివాడు. చెప్పండి అడిగా, పాపానికి అంటకుండా జీవించేవారు నీతిమంతులు అంటే. న్యాయవంతులు అంటేనేమో ఎవరికి అన్యాయం చేయకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు, సత్యాన్ని తప్పును తప్పు అనేవారు, మంచిని చెడుని చెడు అనేవారు. మంచిని మంచి అంటారు, తప్పుని తప్పు అనేవారు. కొంతమంది తప్పు అయినా న్యాయం అని చెప్తా ఉంటారు. మనలో న్యాయం ఉండాలి. ఏమన్నా చెప్పండి? న్యాయం ఉండాలి. కాబట్టి నీతిమంతుడు అయినా, రెండవది ఆయన న్యాయవంతుడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడుతారని చెప్తూ దేవుడు ఎవరట? నీవు నీతిమంతుడు అయి ఉన్నావు అంటున్నాడు. దేవుడు ఏమన్నా చెప్పండి? ఆయన నీతిమంతుడు. మనం కూడా ఆయన పిల్లలం, మన తండ్రి నీతిమంతుడు కాబట్టి నీలో నాలో కూడా నీతి ఉండాలని కూడా దేవుడు కోరుతున్నాడు. తీయండి కీర్తనాలు 11వ అధ్యాయం తీయండి, 7వ వచనం చదువుకుందాం. కీర్తనాలు 11వ అధ్యాయము 7వ వచనం. నీతి న్యాయాల గురించి బైబిల్లో 740 సార్లు రాయబడదు. బైబిల్ అంతల్లో నీతి నిజాయితీ గురించి, న్యాయం గురించి 740 సార్లు బైబిల్లో రాయబడ్డది. చూడండి దేవుడు ఎలాంటి వాడో. 11వ అధ్యాయం చదువుకుందాం, 7వ వచనం చదువుకుందాం. కీర్తనాలు చూసిన ఎంత చక్కటి మాట ఉందో చూడండి. యెహోవా నీతిమంతుడు. ఎలాంటి వాడట? ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. ఎలాంటి వాడు చెప్పండి? దేవుడే నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని ప్రేమించేవాడు. మనం కూడా నీతిగా జీవించాలి, న్యాయంగా నడవాలని దేవుని వాక్యం చెప్తాను. అందుకని నీతి కొరకు, న్యాయం కొరకు మనకు ఆకలి తప్పులు కావాలట. ఏం కావాలట? మనం ఆహారం కొరకు ఎట్లా ఆకలి అవుతుందో శరీరం తినడానికి కొరకు, దేవులారా నీతి కొరకు, న్యాయం కొరకు మనకు ఆకలి ఉండాలి. నీతి సంపాదించుకోవడానికి కొరకు, నీతిగా జీవించడానికి కొరకు, న్యాయంగా బతకడానికి కొరకు ఆకలి కావాలంటున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూసేదారు. హల్లెలూయా. దేవుడు యథార్థవంతులైన చూస్తున్నాడు. నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడుగా దేవుడు అంటున్నాడు. నీవు కూడా నీతిమంతురాలుగా ఉండాలి, నీతిమంతునిగా ఉండాలి, న్యాయవంతునిగా ఉండాలని కూడా మరి ఇక్కడ చూస్తున్నాం దేవులారా. అందుకని ఈరోజు మనం నేర్చుకున్న మాట చెప్పండి. ఏమాట నేర్చుకున్నాం? 4వ మాట. 9 ధన్యతల్లో 4వ మాట చెప్పండి. అందరు ఎన్నుకున్న వాళ్ళు చెప్పండి. మరిచిలా ఉన్నదా? చెప్పండి, చెప్పాలి అనండి. చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధనులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. ఈ మాటలు అందరూ నేర్చుకోండి. అనండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇక్కడ దేవుని రాజ్యంలో పోయినాక ఇక్కడ నీతి కొరకు ఆకలైన వారు, ధూపం విన్నవారు, పరలోక రాజ్యం పోయిన తర్వాత ఆకలి ఉండేది, ధూపం ఉండేది, తృప్తిపరచబడుతుందని కూడా దేని వాక్యం చెప్తారు. నీతి కొరకే ఆకలి తప్పులు గల వారంగా మనం ఉండాలి. అందుకని చూడండి, యోహాను సువార్త కూడా 17వ అధ్యాయంలో 25వ వచనం కూడా యేసుప్రభు కూడా తండ్రిని ఏమని పిలుస్తున్నాడు చూడండి. మరి యేసుప్రభు కూడా తండ్రిని పిలుస్తున్నాడు. ఆయన తండ్రికి ఒక పేరు పెట్టిండు చూడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం కూడా యేసుప్రభు చక్కటి పేరు పెట్టి పిలుస్తున్నాడు. 25వ వచనం యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. చూడండి ఏమంటే నీతి గల తండ్రి అని పిలుస్తున్నాడు. ఏమన్నా నీతి స్వరూపుడమైన తండ్రి అని పిలుస్తున్నాడు. ఇక్కడ యేసుప్రభు కూడా దేవుని చెప్తా నీతి గల తండ్రి, నీతి స్వరూపుడమైన తండ్రి. కనుక మన దేవుడు ఎవరు? నీతిమంతుడు. మన దేవుడు నీతి స్వరూపుడు. అందుకనే ఇక్కడ యేసుప్రభు కూడా తండ్రిని పిలుస్తున్నాడు. 25వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాను చూడండి. నీతి స్వరూపుడవు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపిదివని నీవు ఎరిగి ఉన్నావు. లోకము నన్ను ఎరగలేదు, కానీ నువ్వు నన్ను ఎరుగుతూ నన్ను పంపినావు కదా. నీతి గల తండ్రి అని కూడా స్వరూపుడు అని ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు నీతి స్వరూపుడు, ఆయన నీతిమంతుడు. అందుకనే ఆయన నీతి గురించే బోధిస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడతారు అని కూడా ఆయన చెప్తున్నాడు. చూడండి 19 కీర్తనలు కూడా అక్కడ రాసింది. కీర్తనాలు 19వ అధ్యాయం 9వ వచనం. కీర్తనాలు
19వ అధ్యాయం 9వ వచనం కూడా రాసింది ఆ మాట. 19వ అధ్యాయం 9వ వచనం అని, యెహోవా అందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుసును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలం న్యాయమైనవి. చూడండి, దేవుని న్యాయమాట సత్యమైన మాట. దేవుని దగ్గర సత్యం ఉన్నది. నీతి నిజాయితీ మనలో ఉండాలి. నీతి ఉండాలి, చెప్పండి. నిజాయితీ సత్యం అనేది ఉండాలి. మన దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. అందుకనే యెహోవా అందలి భయమాట మరి పవిత్రమైంది అంటున్నాడు, నిత్యం తెలుసును. యెహోవా న్యాయ విధులన్నీ కూడా సత్యమైనవి, కేవలం న్యాయమైనవి అంటున్నాడు. దేవుని మాటలన్నీ కూడా న్యాయమైనవి. దేవుని వాక్యం కూడా నీతి గలది. దేవుడు కూడా నీతి గలవాడు. ఆయన శాసనాలన్నీ కూడా న్యాయమైనవని కూడా ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి దేవునిలో నీతి ఉన్నది, న్యాయం ఉన్నది. మనలో కూడా తండ్రికి ఉన్నట్టుగా నీతి ఉండాలి, మనలో కూడా న్యాయం ఉండాలి. అందుకనే యేసు ఏమన్నాడు? కొండలు చెప్పండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. చెప్పాలి అందరూ, నీతి కొరకు అనండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడతారని కూడా ఆయన బోధించినాడు. అందుకే నీలో నాలో కూడా ప్రతి ఒక్కరు నీతి ఉండాలి. దేవుని రాజ్యం నీతి గల రాజ్యం. అక్కడ ఏ చెడుతనం ఉండదు, అక్కడ న్యాయము నీతి ఉంటుంది, గుర్తుంచుకోవాలి. అక్కడ పరిపాలన ఏముంటుంది? నీతి న్యాయంతో ఆయన పరిపాలన ఉంటుందని కూడా చూస్తున్నాం. 36 అధ్యాయం తీయండి, కీర్తనాలు 36 అధ్యాయం 6వ వచనం. 36 అధ్యాయము కీర్తనాలు 6వ వచనం. 36 అధ్యాయము సుశీల, నీ నీతి దేవుని పర్వతంతో సమానము. హల్లెలూయా. దేవుని నీతాట దేవుని పర్వతంతో సమానమాట. ఆయన నీతి, ఆయన న్యాయ విధులట అగాధములాట. కనుక దేవులారా అగాధ జలములు అంటున్నాడు. ఆయన నీతి చాలా పెద్దది. ఆయన నీతి ఎంతో, న్యాయం ఎంతో గొప్పది. అందుకని ఆయన నీతి, ఆయనకు నీతి ఉన్నది, ఆయనలో న్యాయం ఉన్నది. కనుక మనలో కూడా నీతి ఉండాలి, న్యాయం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం ఈ రోజు నాడు. నీతి నిజాయితీ గల కోసము ఆకలి తప్పులు గలవారికి ఉండాలి. నీతి నిజాయితీ కోసమే ఆకలి తప్పు గలవారికి ఉండాలి. మనం చూడండి, మరి 119 కీర్తనలు కూడా మొత్తం చూసినట్లయితే అక్కడ ఈ నీతి గురించి, న్యాయం గురించి రాయబడతాయి. 119 కీర్తన తీయండి. 119 కీర్తన ఎక్కడ చూసినా కూడా నీతి న్యాయాల గురించి రాయబడతాయి. 119 కీర్తన చూడండి, 121 వచనం చదువుకుందాం. 119, 121 వచనం. ఈ అధ్యాయములు ఎక్కడ చూసినా కూడా నీతి న్యాయాల గురించి బాగా రాయబడుతుంది. 119 కీర్తన. చూడండి ఏమంట, నేను నీ నీతి న్యాయములను అనుసరించుస్తున్నాను. దొరికింది మాట. 121, 119, 121. నేను నీతి న్యాయములనే అనుసరించుస్తున్నాను. హల్లెలూయా. నీతి కొరకు నీకు ఆకలి కావాలి, నీతి కొరకు నీకు ధూప కావాలి. ఏం సంపాదించుకోవడానికి కొరకు? నీతి కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు నీకు ఆకలి ఉండాలి. ఇప్పుడు ధూప అయినప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడు పోయి నీళ్ళు తాగాలన్నమా? ఉరుకుతామా? ఆకలి బాగా అయితే ఏం చేస్తాం? ఎప్పుడు మనం పోయి అన్నాన్ని అంటామన్నమా? దేవుని కొరకు నీకు అలాంటి ఆకలి కావాలి. ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు వాక్యం చదవాలి, ఎప్పుడు వాక్యం వినాలి, ఎప్పుడు దేవుని శుద్ధించాలి, ఎప్పుడు దేవుని ఆరాధన చేయాలి. దేవుని కొరకు రావడానికి కొరకు నీకు ఆకలి ఉండాలి, దేవుని శుద్ధించడానికి నీకు ఆకలి ఉండాలి. అంటే నీతి కొరకే. ఇక్కడ ఏమంటాను కీర్తన గారు అండి, నేను నీతి న్యాయములను అనుసరించున్నాను. సభలు ఒకసారి గట్టి వాళ్ళాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు నీతిని న్యాయాన్ని అనుసరించాలి. దేవుని వెనుక దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. ఆయనలో నీతి ఉన్నది, ఆయనలో న్యాయం ఉన్నది. మనం అందరం కూడా కీర్తనకారులు లెక్కనే నీతి న్యాయాన్ని అనుసరించాలి. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు చెడును అనుసరిస్తున్నారు. ఒకడు తింటా, ఆయన తింటాను, ఆయన నేను తింటా, ఆయన కళ్ళు తాగుతాను, నేను తాగుతా, ఆయన మొదలాడతాడు, నేను ఆడతా. వాళ్ళకే చూస్తున్నారు, చెడ్డ పని చేసే వారికే చూస్తున్నారు, కానీ నీతిగా జీవించే వారికే చూస్తలేదు. మనం నీతి మంతులకే చూడాలి, దేవునికే చూడాలి, వాక్యంకే చూడాలి. మరి చెడ్డ మార్గం నడిచే వారికే చూసి వాళ్ళలాగా మనం నడవద్దు. కీర్తనగాడు ఏమని చూడండి, నేను నీతి న్యాయాలని అనుసరిస్తున్నాను. హల్లెలూయా. ఏమనుసరిస్తున్నాడు చెప్పండి తెలియారా? నీతి న్యాయాలని అనుసరిస్తారంటున్నాడు. మనం కూడా నీతిని న్యాయాలను అనుసరించే వారికి ఉండాలి, కానీ చెడును అనుసరించే వారికి ఉండకూడదు, పాపులను అనుసరించే వారికి ఉండకూడదు మనం. కాబట్టి దేవుడు ఒకటి నీతిమంతుడు. అందుకేమన్నాడైనా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడరని చెప్పినాడు. ఇంకో మాట తీయండి, పరిశుద్ధంగా దానికి కీర్తన అన్ననే మా అన్నని చూడండి. 142 చదువుకుందాం. 142 కూడా తీయండి.
దాంట్లో 142 అదే అధ్యాయం 142 142 దాంట్లో 119 కీర్తనలో 142 వచనం. तेरा धर्म सदा का धर्म है, तेरी व्यवस्था सत्य है. ఏమంటాను చూడండి, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. హల్లెలూయా. దేవుని నీతి అటు ఎప్పటికి ఉండేది, దేవుని నీతి ఒక్కరోజు కాదు. చెప్పండి, ఆయన నీతి ఎల్ల కాలం కూడా ఉండేది. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తనగా, నీ నీతి శాశ్వతమైంది అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యం. హల్లెలూయా. బైబిల్ ఒకటే సత్యం, దేవుని మాటే సత్యం. ఆయన నీతి ఉన్నది, న్యాయం ఉన్నది, సత్యం ఉన్నది. దేవులారా, ఈ సత్యంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నీతిగా జీవించాలి. నీతి కొరకు మనం ఆకలి దప్పులు గలవారంగా ఉండాలి. దుప్పు ఏ విధంగా నీటి ఆకుల కొరకు ఆశపడి రుకుతుందో, దేవుని కొరకు కూడా, దేవుని రాజ్యం కొరకు కూడా నీకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అందుకనే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారంగా మనం ఉండాలి. అందుకని చూడండి, ఆయన ఏమన్నది, నీ నీతి శాశ్వతమైంది అంటున్నాడు. నీ ధర్మశాస్త్రం కేవలము సత్యమైంది అంటున్నాడు. దేవులారా, దేవుని ధర్మశాస్త్రము సత్యమైంది, దేవుడి నీతి శాశ్వతం ఎప్పటికి ఉండేది. ఇంకో 137 కీర్తన చూడండి, అన్నే 137 వచనం. 137 వచనం ఎక్కడ కూడా అందా, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. చూసినా ఈ అధ్యాయంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం నీతి న్యాయాల గురించి బాగా రాసిన్నది. ఈ గ్రంథం అంతా కూడా, ఈ అధ్యాయం అంతా కూడా దేవుని నీతిని, దేవుని న్యాయాలని, దేవుని శాస్త్రాల గురించి రాయబడింది. అందుకే ఇక్కడ ఏమన్నా, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు కూడా యథార్థమని కూడా ఇక్కడ కీర్తనగాడు చెప్తున్నాడు. కాబట్టి ద్వారా మనం కూడా దేవునిలాగానే నీతిమంతులుగా ఉండాలి. ఆయన నీతి ఎప్పటికి ఉంటుందట, శాశ్వతమైంది. ఆయన ధర్మశాస్త్రం కేవలం సత్యమైంది, ఆయన వాక్యమే సత్యమైంది. కనుక దేవులారా, ఆయనలాగా మనం కూడా సత్యంగా జీవించాలి, ఆయనలాగా మనం న్యాయంగా జీవించాలి, ఆ నీతిగా బతకాలని కూడా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారికి ఉండాలి. ఆయన చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచనం చేయండి. అక్కడ కూడా ఏమంటాడు, ఆయన నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. 6వ అధ్యాయం 33 వచనం చేయండి. 6వ అధ్యాయము 33 వచనం. तुम परमेश्वर के राज्य और उसके धर्म की खोज करो, तो ये सब वस्तुएं भी तुम्हें मिल जाएंगी. చూడండి, ఇక్కడ 33 వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. సభలు గట్టి గట్టి మేపరసాలు దేవుని గట్టి. హల్లెలూయా. చూసినా, మనకు ఏం కావాలన్నా మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలట. ఏం వెతకాలట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించమని అంటున్నాడు. మీకేం కావన్నో అవి కూడా అన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కానీ ముందేం చేయాలి చెప్పండి? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనము ఎతికే వారికి ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యానికి నీతికి సంబంధం ఉన్నది. నీతి న్యాయాలు లేకుండా నువ్వు దేవుని రాజ్యం చేరలేవు. చెప్పండి, నీతి న్యాయాలు లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. ఎందుకంటే అక్కడ ఆయన నీతిమంతుడు ఉంటాడు, ఆయన రాజ్యం కూడా నీతి న్యాయంతో నిండుకొని ఉంటుంది. అంత నీతి ఉంటుంది అక్కడ, అంత న్యాయం ఉంటుంది. కాబట్టి నీవు కూడా మొదట నీకు అన్ని కావాలనుకున్నా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని నువ్వు ఎతికేవారుగా. అందుకే ఏమన్నాడు చూడండి, మరి కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని అంటున్నాడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనులు, వారు తృప్తిపరచబడుదురు అని కూడా దేవుని వాక్యం